మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జూన్ 29న అతిపెద్ద పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి సోమవారంతో కలిసి రాబోతోంది. ఇది చాలా పవర్ఫుల్ గనుక ఉప్పుతో ఇలా చేయండి చాలు, మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీరే ఇంకొకరికి అప్పులిచ్చే స్టేజ్కి వెళ్తారు. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి మనిషి కోరుకునేది ప్రశాంతమైన జీవితం, దానికి కావలసినంత ధనం, అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని ఆనందకరమైన కుటుంబ వాతావరణం. కానీ ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య అప్పులు. ఈ పౌర్ణమి రోజు రాత్రి 7 నుండి 12 మధ్యలో మీ ఇంట్లో ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీ అప్పులన్నీ ఇట్టీ తీరిపోతాయి. కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారే అవకాశాలు వస్తాయి. కొన్ని నిమిషాల్లోనే మీ దరిద్రాలన్నీ దూరమైపోయి వద్దన్న ధనం మీ వైపు దూసుకు వస్తుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన మీరు భవిష్యత్తులో మీ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ఇంకొకరికి అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఫలితాలను మీ కళ్ళతో మీరే చూస్తారు. సకల దరిద్రాలను పారద్రోలి సిరి సంపదలను ఆకర్షించే శక్తి ఈ పౌర్ణమి రోజు చేసే ఈ ఉప్పు పరిహారంకి ఉంది. మరింతకీ ఈ పౌర్ణమి రోజు ఉప్పుతో ఏం చేస్తే అప్పుల బాధలు తీరిపోతాయనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా విషయం తెలుస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టండి. ఇక విషయంలోకి వస్తే, ఉప్పుతోనే ఈ పరిహారం ఎందుకు చేయాలంటే, ఉప్పు అనేది కేవలం మన వంటగదిలో ఉండి కూరలకు రుచినిచ్చే ఒక సాధారణ వస్తువు మాత్రమే కాదు. దానికి ఎన్నో దైవిక శక్తులు, అద్భుతమైన ఆధ్యాత్మిక విశిష్టతలు ఉన్నాయి. పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మథనం అంటే సముద్ర మథనం చేస్తున్న సమయంలో జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి ఆ సముద్రం నుంచే ఉద్భవించింది. అదే సముద్రం నుంచి పుట్టిన ఈ కల్లుప్పును, గల్లుప్పును లక్ష్మీదేవికి స్వయాన సోదరుడిగా, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మన పెద్దలు చెబుతారు. ఉప్పుకు ఉన్న అతిపెద్ద అద్భుతమైన శక్తి ఏమిటంటే, అది తన చుట్టూ ఉన్న వాతావరణంలోని ప్రతికూల శక్తిని అంటే నెగటివ్ ఎనర్జీని పూర్తిగా తనలోకి ఒక స్పాంజిలా లాగేసుకుంటుంది. మన కష్టాలను, బాధలను, అనారోగ్యాలను, దృష్టి దోషాలను, నరఘోషను, ఎవరైనా మనల్ని చూసి ఏడ్చే ఏడుపును పారద్రోలడంలో ఉప్పుకు మించిన అద్భుతమైన వస్తువు ఈ సృష్టిలో మరొకటి లేదు. ఆర్థికపరమైన ఆటంకాలు, డబ్బు ఎంత సంపాదించినా ఇంట్లో నిలవకపోవడం, అనవసరమైన ఖర్చులు రావడం, వ్యాపారంలో ఊహించని నష్టాలు రావడం వంటి సమస్యలకు ఇంట్లో అదృశ్య రూపంలో పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీయే ముఖ్య కారణం. ఈ నెగటివ్ ఎనర్జీని పీల్చుకుని ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని, లక్ష్మీదేవి ఆశీస్సులను ఆకర్షించే అద్భుతమైన అయస్కాంతంలా ఉప్పు పనిచేస్తుంది. ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడూ ఉప్పు డబ్బా ఖాళీ కాకుండా నిండుగా ఉంటుందో ఆ ఇల్లు ఎల్లప్పుడూ సిరి సంపదలతో తూలతూగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు ఈ రోజుల్లో అప్పుల బాధలు మనిషిని బ్రతకనివ్వకుండా చేస్తున్నాయి. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దశలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, అప్పులు చేయడం సర్వసాధారణమే. అయితే మన అత్యవసరాల కోసం చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితికి చేరినప్పుడు అది మానసిక ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వ్యక్తికి రాత్రిపూట నిద్ర కరువవుతుంది. ఫోన్ రింగ్ అయితే అప్పులవాడేమో అని గుండెల్లో దడ మొదలవుతుంది. ఎవరైనా ఇంటి తలుపు తడితే భయంతో వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎంత కష్టపడి రాత్రింబవళ్ళు రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించినా ఆ వచ్చిన డబ్బు వడ్డీలు, చక్రవడ్డీలు కట్టడానికి సరిపోతూ అసలు మొత్తం ఏళ్ల తరబడి అలాగే ఉండిపోవడం ఎంతో మందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, కుటుంబంలో లేనిపోని కలహాలకు, భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతుంది. పిల్లల చదువులు, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారతాయి. సమాజంలో ఎప్పుడో ఎంతో గౌరవంగా, దర్జాగా తలెత్తుకుని బ్రతికిన వారు సైతం అప్పుల పాలైతే నలుగురిలోకి వెళ్లాలంటే తలదించుకుని తిరగాల్సిన దీన స్థితి ఏర్పడుతుంది.
ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లిపోయి నిరాశ నిస్పృహల్లోకి జారుకుంటారు. బంధువులు స్నేహితులు కూడా అప్పు అడుగుతారేమో అని దూరంగా పెడతారు. కొన్నిసార్లు మనం ఎవరికైనా సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో మన చేతిలో డబ్బు లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి మరీ ఇస్తాం. కానీ వారు తిరిగి ఇవ్వకపోవడం వల్ల వారి పాపానికి మనం బలవుతాం. చివరికి మనమే అప్పుల పాలవుతాం. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం, క్రెడిట్ కార్డులు వాడడం, మొబైల్ యాప్లలో లోన్లు తీసుకోవడం, ఆ వడ్డీలు కట్టలేక ఇంకొక చోట చేచాచడం, ఇలా ఇదొక భయంకరమైన విషవలయంగా మారిపోయి మనిషిని బ్రతికుండగానే నరకం అనుభవించేలా చేస్తుంది. ఇలాంటి భయంకరమైన అప్పుల బాధల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ పౌర్ణమి రోజు చేసే ఉప్పు పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. పౌర్ణమి తిథికి చంద్రుని ఆకర్షణ శక్తితోడై భూమి మీద అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ వాతావరణంలో నిండి ఉంటుంది. సముద్రపు ఆటుపోట్లను నియంత్రించే చంద్రుడికి సముద్రం నుంచి పుట్టిన ఉప్పుకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈరోజు ఉప్పు పరిహారం చేస్తే తప్పకుండా 100% ఫలితం వస్తుంది. ముందుగా ఈ పౌర్ణమి రోజు కుదిరితే ఒక కొత్త కల్లుప్పు అంటే గల్లుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా పౌర్ణమి రోజు ఉప్పును ఇంటికి తెచ్చుకోవటం వలన ఆ ఉప్పు వెనకే ఐశ్వర్యం కూడా నడుచుకుంటూ మీ ఇంట్లోకి వస్తుంది. ఇంట్లో ఆల్రెడీ ఉన్న ఉప్పుతో కూడా ఈ పరిహారం చేయవచ్చు. ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజు రాత్రి సమయంలో అంటే రాత్రి 7 గంటల నుండి 12 గంటల మధ్యలో ప్రశాంతంగా ఉన్న సమయంలో చేసుకోవాలి. అప్పుడే ఈ తాంత్రిక పరిహారానికి పూర్తి స్థాయి ఫలితం వస్తుంది. రాత్రి సమయంలో ఒక గాజు బౌల్ లేదా మట్టి బౌల్ లేదా స్టీల్ బౌల్ తీసుకోండి. ప్లాస్టిక్ మాత్రం వాడకండి. అందులో మీ కుడి చేతితో కల్లుప్పును నిండుగా పోయండి. ఆ తర్వాత 7 దాల్చిన చెక్క ముక్కలను తీసుకోండి. దాల్చిన చెక్కకు ధనాన్ని ఆకర్షించే, దరిద్రాన్ని తరిమికొట్టే అద్భుతమైన తాంత్రిక శక్తి ఉంది. అనేక వ్యాపార సంస్థల్లో కూడా దాల్చిన చెక్కను ధనాకర్షణ కోసం క్యాష్ బాక్సులలో పెడుతుంటారు. ఈ 7 దాల్చిన చెక్క ముక్కలను ఉప్పు మీద గుండ్రంగా అమర్చండి. తర్వాత 7 లవంగాలను కూడా తీసుకుని వాటిని దాల్చిన చెక్క ముక్కల మధ్యలో గుండ్రంగా పెట్టండి. లవంగాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఇవి మీ ధన సమస్యలను తొలగించి జీవితాన్ని ఆనందమయంగా మార్చేస్తాయి గనుక లవంగాల పెట్టి ఆ మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమ చల్లండి. పసుపు కుంకుమ చల్లడం వల్ల ఈ పరిహారానికి దైవిక శక్తి వస్తుంది. చెడును పారద్రోలే శక్తి రెట్టింపవుతుంది. ఆ తర్వాత ఈ పరిహారంలో అత్యంత కీలకమైన ఘట్టం. ఒక 5 రూపాయల బిళ్ళను తీసుకోండి. 5 రూపాయల బిళ్ళ మందంగా ఉండి పంచభూతాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఇది లోహంతో తయారు చేయబడటం వల్ల అద్భుతంగా ధనాన్ని ఆకర్షిస్తుంది. గనుక ఒక 5 రూపాయల బిళ్ళను తీసుకుని పసుపు కుంకుమ చల్లిన ఉప్పు మధ్యలో ఉంచండి. బిళ్ళ పెట్టిన తర్వాత ఈ ఉప్పు బౌల్ని మీ చేతితో పట్టుకుని ఒక్కసారి మీ ఇల్లంతా కూడా నెమ్మదిగా తిప్పండి. మీ బెడ్రూమ్, కిచెన్, హాల్, లివింగ్ రూమ్, ఇలా బాత్రూమ్ తప్ప మిగిలిన గదులన్నిటిలోనూ కూడా చేతిలో పట్టుకొని తిప్పండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఎక్కడెక్కడైతే నెగటివ్ ఎనర్జీ, దరిద్రం, కంటి దోషాలు, నారాగోసా దాగి ఉన్నాయో వాటన్నింటినీ ఈ ఉప్పు తనలోకి ఒక వాక్యూమ్ క్లీనర్లా లాగేసుకుంటుంది. ఆఖరిలో ఈ బౌల్ను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో దేవుడి ఫోటో ముందు కింద పెట్టండి. ఇప్పుడు ఆ 5 రూపాయల బిళ్ళ పైన కొంచెం పచ్చకర్పూరం లేదా ఇంట్లో వాడే మామూలు కర్పూరం బిళ్ళను ఉంచి అగ్గిపుల్లతో వెలిగించండి. కర్పూరం మంట వెలుగుతున్న ఆ సమయంలో చేతులు జోడించి దేవుడితో మీ కోరికలను, మీ బాధలను, అప్పుల కష్టాలను మనస్ఫూర్తిగా చెప్పుకోండి. స్వామి, మాకు ఇన్ని లక్షల అప్పుల సమస్య ఉంది, లేదా ఇన్ని వేల అప్పుల బాధ ఉంది. ఇప్పటి వరకు మేము ఎంతో కష్టపడుతూ వచ్చాము. వడ్డీలు, అసలు కడుతూ ఎంతో వేదన అనుభవించాము. ఇంట్లో ప్రశాంతత కరువైంది. ఇకనైనా మా అప్పులు పూర్తిగా తీరిపోయి ఈ కష్టాల నుండి మేము బయటపడి ఆనందంగా, ఎలాంటి ధన సమస్యలు లేకుండా, ఆరోగ్యంతో, సిరి సంపదలతో జీవించేలా దయచూపు తండ్రి. మాకు డబ్బు వచ్చే మార్గాలను చూపించు అని కళ్లకు అద్దుకుని ఎంతో ఆర్తితో ప్రార్థించండి. కర్పూరం పూర్తిగా ఆరిపోయేంత వరకు మీ కోరికను బలంగా జపిస్తూనే ఉండండి. ఆ తర్వాత ఆ బౌల్ను అక్కడే వదిలేసి మీ పనులు మీరు చూసుకోండి. దానిని పదే పదే కదపకూడదు. ఈ పరిహారంతో పాటు మనం ఉప్పు విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి.
ఉప్పు లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి దానిని నేలపై చల్లడం, కాళ్లతో తొక్కడం లేదా చీపురుతో ఊడ్చడం లాంటివి చేయకూడదు. మహాపాపం. పొరపాటును కూడా ఉప్పు వేసే డబ్బాను మీ చేతితో ఇంకొకరికి నేరుగా ఇవ్వకూడదు. అలా చేస్తే వారి నెగిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది లేదా మీ మధ్య భయంకరమైన గొడవలు జరుగుతాయి. ఉప్పు డబ్బాను కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పాలి. అలాగే వంట చేసేటప్పుడు ఉప్పును కింద వలగకుండా, స్టవ్ మీద పడకుండా జాగ్రత్తగా కూరగిన్నెలోనే పడేలా వాడుకోవాలి. వారానికి ఒక్కసారైనా మీరు వాడే ఉప్పు డబ్బాను కొద్దిసేపు సూర్యరశ్మి, ఎండ తగిలేలా ఆరుబయట పెడితే అందులోని నెగిటివ్ ఎనర్జీ అంతా నశించిపోయి వంట రుచితో పాటు ఇంట్లో పాజిటివిటీ విపరీతంగా పెరుగుతుంది. ఉప్పు డబ్బాను, పసుపు డబ్బాను ఎప్పుడూ పక్కపక్కన అస్సలు పెట్టకూడదు. అలాగే రాత్రి సమయాల్లో సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా ఉప్పును అప్పుగా ఇవ్వడం లేదా ఇతరుల నుండి ఉప్పును అప్పుగా తీసుకురావడం అస్సలు చేయకూడదు. ఇది మీ ఇంటి లక్ష్మిని వేరే వాళ్లకు ఇచ్చేసినట్లే. ఇక ఉప్పు నిల్వ చేసే డబ్బా విషయానికొస్తే పగిలిన డబ్బాల్లో లేదా ప్లాస్టిక్, ఇనుప పాత్రల్లో ఉప్పును ఎప్పుడూ నిల్వ చేయకూడదు. ఉప్పు కోసం గాజు లేదా మట్టి పాత్రలు మాత్రమే వాడటం ఎంతో శ్రేయస్కరం. ఉప్పు డబ్బాను ఎప్పుడూ పూర్తిగా ఖాళీ కానివ్వకూడదు. అందులో కనీసం సగం ఉప్పు ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి. వంట చేసేటప్పుడు ఎంగిలి చేతులతో లేదా అంటు చేతులతో ఉప్పు డబ్బాను తాకకూడదు. ఉప్పు డబ్బాలో ఎప్పుడూ తడి చేతులు లేదా తడి గరిటలు పెట్టకూడదు. ఉప్పు డబ్బాను ఎప్పుడూ కాలితో తన్నకూడదు లేదా తగలకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పౌర్ణమి రోజు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని పొరపాటున కూడా కసురుకుని తోలకూడదు. వాటికి అన్నం, గింజలు లేదా ఏ స్నాక్స్ అయినా సరే వేయండి. పౌర్ణమి లాంటి పర్వదినాల్లో పితృదేవతలు అలా పక్షుల రూపంలో వచ్చి మనం పెట్టే ఆహారం స్వీకరించి మన కష్టాలు తీరాలని మనసారా ఆశీర్వదిస్తారని పరిహార శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి కాకులకు తప్పకుండా ఈ ఒక్కరోజైనా ఏదో ఒక ఆహారం పెట్టండి. ఇక పూజ గదిలో దేవుడి దగ్గర పెట్టిన ఆ ఉప్పు బౌల్ను సరిగ్గా 48 గంటల తరువాత, అంటే 2 రోజుల తరువాత ఎవరికీ తెలియకుండా తీసేయండి. ఆ బౌల్లోని ఉప్పును, ఆ 7 దాల్చిన చెక్క ముక్కలను, 7 లవంగాలను, ఆ 5 రూపాయల బిళ్లను ఒక కవర్లో లేదా కాగితంలో వేసి గట్టిగా మూట కట్టండి. ఆ మూటను తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో, అంటే మీ ఇంటికి దూరంగా ఉన్న ఏదైనా పెద్ద వృక్షం మొదట్లో మట్టి తీసి పాతిపెట్టండి. లేదా ఎవరూ చూడని సమయంలో పారే నీటిలో, కాలువ లేదా నదిలో వదిలేయండి. ఇలా చేయడం వల్ల మీ దరిద్రం, అప్పుల బాధలు, ఇంట్లో ఉన్న చెడు గాలి అన్నీ ఆ ఉప్పుతో పాటే శాశ్వతంగా మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాయి. ఈ అద్భుతమైన పౌర్ణమి ఉప్పు పరిహారాన్ని పూర్తి నమ్మకంతో, స్వచ్ఛమైన భక్తితో చేసి చూడండి. దైవానుగ్రహం మీ కష్టం కలగలిసి ఖచ్చితంగా మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ ఎండకు కరిగిన మంచులా కరిగిపోతాయి. అప్పుల ఊబి నుండి బయటపడి కోటీశ్వరులయ్యే మార్గాలు మీకు తారసపడతాయి. మీ జీవితం సకల ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. గనుక తప్పనిసరిగా ఈ పౌర్ణమి రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. జ్యేష్ఠ పూర్ణిమనే జగన్నాథ పూర్ణిమ, స్నాన పూర్ణిమ, దేవసాన పూర్ణిమ అని కూడా అంటారు. అనడానికి వెనుక ఒక విశేషం ఉంది. పూర్వము ఇంద్రద్యుముడనే రాజు జగన్నాథ స్వామికు 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. స్నానయాత్ర తర్వాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. ఆ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది. స్కాంద పురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథునిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే. అందుకనే ఈ రోజును జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక ఈరోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు. ఈ వ్రతం ఒక్కో చోట ఒక్కో రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది. వట వృక్షమును కొంతమంది అశ్వత్థ నారాయణుడు అని భావించి లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు. కొంతమంది శివపార్వతులుగా భావించి పూజిస్తారు. సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవటం కోసం నారదుని ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితము పొందిన వ్రతం ఇది. ఆ తల్లి తన భర్తను బ్రతికించుకున్న ఈ రోజు వటసావిత్రి వ్రతముగా ఈనాటికి కూడా ఆచరింపబడుతోంది. ఒకసారి మార్కండేయుడు చెప్పగా రామకథను విన్న ధర్మరాజు రాముని పరాక్రమము, సీత పాతివ్రత్యానికి అబ్బురపడ్డాడు. అప్పుడు ధర్మరాజు మార్కండేయుని చూసి, మహర్షి, సీతాదేవిలా పతివ్రతలు ఇంకా ఉన్నారా అని అడిగాడు. మార్కండేయుడు ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా,
పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సంతానం లేనందున సావిత్రీదేవిని 18 సంవత్సరాలు భక్తితో సేవించాడు. ఒకనాడు సావిత్రీదేవి ప్రత్యక్షమై అశ్వపతిని ఏమి వరం కావాలో కోరుకో అని అడిగింది. దానికి అశ్వపతి, అమ్మ, నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించు అని అడిగాడు. కానీ సావిత్రీదేవి నీకు ఒక కన్య జన్మిస్తుంది అని వరమిచ్చింది. అప్పుడు అశ్వపతి సావిత్రీదేవితో, అమ్మ, నిన్ను భక్తితో కొలిచాను, నా కోరిక మన్నించి నీవు వచ్చావు, నా కోరిక తీరాలి కదా అని అడుగుతాడు. దానికి సావిత్రీదేవి, రాజా, నీ కోరిక గురించి బ్రహ్మదేవునితో చర్చించాను, ఆయన నీకు కూతురు కలుగుతుంది అని నిర్దేశించాడు. ఆజ్ఞ ఉల్లంఘనీయము, నీ పుత్రిక కారణంగా నీకు 100 కుమారులు కలుగుతారు అని చెప్పి అంతర్ధానమైంది. కొన్ని రోజుల తర్వాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు సావిత్రి. ఆ కన్య దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది. అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. సావిత్రి తన చెల్లెకత్తెల వలన సాల్వ వంశంలోని దిమతేసనుడి కుమారుడైన సత్యవతుడు రూపవతుడు గుణవతుడు అని విని అతని మీద మనసు పడింది. కానీ సిగ్గుపడి ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు నారదుడు అశ్వపతి వద్దకు వచ్చాడు. నారదునికి ఉచిత సత్కారం చేశాడు అశ్వపతి. సావిత్రి కూడా నారదునికి నమస్కరించింది. నారదుడు ఆ కన్యను చూసి, రాజా, నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడిగాడు. దానికి అశ్వపతి, అమ్మా, నారదుడు చెప్పినది విన్నావుగా, నీకు తగిన భర్తను నీవే ఎంచుకో అని అడిగాడు. అప్పుడు సావిత్రి, తండ్రి, సాల్వభూపతి కుమారుడైన సత్యవతుడు నాకు తగిన భర్త అని నేను అనుకుంటున్నాను. అని ఆ సాల్వభూపతి విధివశాత్తుగా కళ్ళు పోగొట్టుకున్నాడు. శత్రువుల వలన రాజ్యం పోగొట్టుకొని అడవులలో నివసిస్తూ ఉన్నారు. అయినా నేను సత్యవతున్నే వివాహం చేసుకుంటాను అన్నది. ఆ మాటలు విని అశ్వపతి నారదునితో, మహర్షి, సత్యవతుని గుణగణాలు ఎలాంటివి అని అడిగాడు. దానికి నారదుడు, రాజా, అతడు ఎప్పుడూ సత్యం పలుకుటచే అతనికి సత్యవతుడనే సార్థక నామధేయం వచ్చింది. అతని అసలు పేరు త్రాస్వుడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు, శౌర్యంలో దేవేంద్రుని మించినవాడు, తేజస్సులో చంద్రుడు, అందంలో అశ్వినీ దేవతల వంటివాడు. సమము, దమము, బ్రాహ్మణ భక్తి అతనికి ఎక్కువగా ఉన్నాయి. కానీ అతడు అల్పాయుష్కుడు. 1 సంవత్సరంలో చనిపోతాడు. వివాహమైన 1 సంవత్సరంలో మరణిస్తాడు అన్నాడు. ఇదంతా విని అశ్వపతి కుమార్తెతో, అమ్మ, నీకు అల్పాయుష్కుడైన భర్త ఎందుకు వేరే ఒకరిని వరించు అన్నాడు. కానీ సావిత్రి మాత్రం, తండ్రి, త్రికరణలో మనసు ప్రధానం కదా, ఆ మనసు సత్యవతుణ్ణి వరించింది. అతను ఎలాంటి వాడైనా నాకు అతనితోనే వివాహం జరిపించండి. నేను వేరెవరిని వరించను. విధిని మనోబలంతో ఎదుర్కొంటాను. మార్గాంతరం చూపమని నారదుణ్ణి వేడుకుంటుంది. అప్పుడు నారదుడు సావిత్రికి బాల త్రిపుర సుందరి త్రిరాత్రి వ్రతాన్ని బోధిస్తాడు. తర్వాత నారదుడు అశ్వపతితో, రాజా, నీ కుమార్తె గుణవంతురాలు. ఆమె మనస్సు మార్చటం సాధ్యం కాని పని. ఆమెను సత్యవతునికిచ్చి వివాహం జరిపించు. ఈమె చేసిన పుణ్యం వలన సత్యవతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు అని దీవించి వెళ్ళాడు. నారదుని ఆనతి మేరకు సావిత్రికి సత్యవంతునికి పెళ్లి చేద్దాం అనుకుంటాడు అశ్వపతి. దాంతో వివాహ సంబరాలతో అడవిలో ఉన్న భూపతి వద్దకు వెళ్ళాడు. భూపతి అశ్వపతిని తగు రీతిలో సత్కరించాడు. అప్పుడు అశ్వపతి భూపతిని మహారాజుతో, ఈమె నా కుమార్తె సావిత్రి, ఈమెను నీ కోడలుగా స్వీకరించుము అన్నాడు. దానికి భూపతి, అయ్యా, మేము రాజ్యం కోల్పోయి అడవులలో ఉన్నాము. సుకుమారి అయిన నీ కుమార్తె ఈ అడవులలో కష్టాలకు తట్టుకుంటుందా అన్నాడు. అప్పుడు అశ్వపతి, రాజా, సంపదలు శాశ్వతం కాదు కదా, ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ధీరులు వాటి కొరకు దుఃఖించరు. నా కుమార్తె సావిత్రి, ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది, కాదనకండి అన్నాడు. అశ్వపతి మాటలు విన్న పతి కాదనలేకపోయాడు. అలా సావిత్రి సత్యవతుల వివాహం జరిగిపోయింది. అశ్వపతి తన కుమార్తెకు వివిధ ఆభరణాలు, వస్తువులు ఇచ్చి తన రాజ్యదానికి వెళ్ళాడు. సావిత్రి భర్తతో పాటు అడవులలో ఉంటూ నారచీరలు ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తుంది. సత్యవతుడి ఆయుష్ తీరడానికి 1 సంవత్సరం గడవడానికి ఇక 4 రోజులు మాత్రమే ఉంది.
అప్పుడు సావిత్రి బాల త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని ప్రారంభించింది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేసింది. 4వ రోజు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలకు బెల్లం కలిపి అట్లు తయారు చేసి వెన్న ముద్దతో పాటు అమ్మవారికి నివేదన చేసింది. తర్వాత అడవిలో ముత్తైదువులు ఎవరూ దొరకపోవటంతో మర్రి చెట్టునే ముత్తైదువుగా భావించి ఆ చెట్టుకే చీర రవికలు సమర్పించి 108 సార్లు దారంతో చెట్టు చుట్టూ చుట్లు వేస్తుంది. ఆ తర్వాత భర్తకు భోజనం పెట్టి తాను కూడా భోజనం చేసి వ్రత సమాప్తి చేసింది. ఇదే కాలాంతరంలో వట సావిత్రి వ్రతంగా మారింది. ఇక ఆ రోజు సావిత్రితో భర్త, సావిత్రి, నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకువస్తాను అని అన్నాడు. సావిత్రి భర్తను అడిగి నేను మీ వెంట వస్తానని అతని వెంట బయలుదేరింది. అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో మార్పులు గమనిస్తూ ఉంది. సత్యవతుడు కొన్ని పండ్లు కోసిన తర్వాత సమిధల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలితో కొడుతున్నాడు. ఇంతలో తల భారంగా ఉందని గొడ్డలిని కింద పెట్టి తూలుతూ కూర్చున్నాడు. సావిత్రి వెంటనే తన తొడపై అతని తల పెట్టుకుని అతనికి సపర్యలు చేస్తూ ఉంది. సేపటికి సత్యవతుడు స్పృహ కోల్పోయాడు. ఇంతలో నల్లటి ఆకారం కలవాడు, కోరలు కలవాడు, ఎర్రని నేత్రములు కలవాడు, బంగారు వస్త్రాలు కలవాడు, అత్యంత భీంకర ఆకారం కలవాడు, చేతిలో పాసం ధరించినవాడు అయిన దేవతామూర్తి యమధర్మరాజు అక్కడికి వచ్చాడు. అతనిని చూసి సావిత్రి, అయ్యా మీరెవరు అని అడిగింది. దానికి యముడు, సావిత్రి, నా పేరు యమధర్మరాజు. నీవు పతివ్రతవు గనుక నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు కనబడను. నీ భర్త సంత్యవంతునికి ఆయువు తీరింది. అతడు గొప్ప పుణ్యపురుషుడు. అందుకే అతని ప్రాణములు గ్రహించుటకు నేనే స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాశమును సత్యవతునిపై విసిరి అతని శరీరం నుండి జీవుణ్ణి బయటకు లాగాడు. వెంటనే దక్షిణ దిక్కుకు పయనమయ్యాడు. వెంటనే సావిత్రి తన భర్త దేహమును ఎవ్వరికీ తెలియకుండా పొదలమాటున ఉంచి యమధర్మరాజును అనుసరించింది. తనను అనుసరించి వస్తున్న సావిత్రిని చూసి యముడు, అమ్మా, నీవు ఎందుకు నా వెంట వస్తున్నావు? ఇంక మీదట ఈ దారి వెంట రాలేవు అని పలికాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళటం భార్యల ధర్మం కదా. నీ దయ వలన, నా పాతివ్రత్యం వలన నేను రాలేని చోటు ఉందా? మార్గములలో ధర్మ మార్గం ప్రధానం. ధర్మమునకు ఆధారం సజ్జనులు. సజ్జన దర్శనం ఎప్పుడూ వృధా కాదు. నీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమ శుభములు పొందక నేను మామూలు మనిషి వలె ఎలా వెనుకకు పోగలను అని పలికింది. ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి, అమ్మా, నీ మాటలకు మెచ్చాను. నీ భర్త ప్రాణములు తప్ప ఒక వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు, అతనికి చూపు వచ్చేలాగా అనుగ్రహించండి అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నీ మామగారికి చూపు ప్రసాదించాను. దీనితో తృప్తిపడి మరలిపో అన్నాడు. అయినా సావిత్రి యమధర్మరాజును మళ్ళీ వెంబడించింది. సావిత్రిని చూసి యముడు, తల్లి, నీవు ఎందుకు నా వెంట వస్తూ ఉన్నావు? నీ సమయాన్ని వృధా చేసుకోకు, వెళ్ళిపో అంటాడు. అప్పుడు సావిత్రి, కానీ యమధర్మరాజా, మనస్సు, వాక్కు, కర్మలతో ఎవరికీ కీడు తలపెట్టకుండా ఉండుట, దీనుల ఎడ కరుణ చూపుట, దాన ధర్మములు చేయుట, అశ్రుతులను ఆదరించుట ఆర్య ధర్మములు అని మీకు తెలియను కదా. నీవు ధర్మదేవతవు, నీకు తెలియనిది ఏమున్నది? అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు గనుక నిన్ను సమవర్తి అంటారు కదా. నిన్ను యముడు, సమనుడు అని పిలుస్తారు కదా అని పలికింది సావిత్రి. ఆ మాటలు విన్న యమధర్మరాజు, ఆ సావిత్రి, నీ మాటలు అమృతంతో సమానము. నీ భర్త ప్రాణములు కాకుండా ఇంకొక వరం కోరుకో తల్లి, ఇస్తాను అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు. అతని రాజ్యం అతనికి ఇప్పించండి అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నీవు కోరినట్లు వరం ఇస్తాను. ఇంకా నిలువుము, ఇక్కడి నుండి నీవు రావడానికి లేదు అని అన్నాడు. అప్పుడు సావిత్రి, ఓ ధర్మరాజా, నీకు తెలియనిది ఏమున్నది? ధర్మాత్ములు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడువరు కదా. భర్తను అనుసరించటం భార్య ధర్మం కనుక నేను ఎలా విడిచేది అని పలికింది. దానికి యమధర్మరాజు, సావిత్రి, నీ ధర్మబుద్ధికి మెచ్చాను. మరొక వరం కోరుకో, నీ భర్త ప్రాణములు తప్ప అన్నాడు.
దానికి సావిత్రి, యమధర్మరాజా, నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు, ఆయనకు 9 కుమారులను అనుగ్రహింపుము అని కోరింది. యమధర్మరాజు, అలాగే నీ తండ్రికి 9 కుమారులను ఇస్తాను, చాలా అలసిపోయావు, ఇక వెనుకకు మరలుము అన్నాడు. అప్పుడు మళ్ళీ సావిత్రి, యమధర్మరాజా, సతికి భర్త సేవయే పరమార్థం. నా మనసు నా భర్త పాదసేవలో లగ్నమైంది. నాకు అలుపెక్కడిది. ధర్మం తప్పక ఆచరించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మ నిష్ఠతోనే సూర్యచంద్రులు క్రమంగా సంచరిస్తూ ఉన్నారు. ఎవరితోనైనా 7 మాటలు మాట్లాడితే బంధువులు అవుతారు అని అంటారు. నేను మీతో ఎన్నో మాటలు మాట్లాడాను. ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను కనుక నా కోరికను మన్నించుము అని అడిగింది. అందుకు యమధర్మరాజు సంతోషించి, సావిత్రి, నీ మాటలు నన్ను ఎంతో సంతోషపెట్టాయి. నీకు మరొక వరం ఇచ్చెదను, కోరుకొనుము అని చెప్పాడు. ప్రతి వరానికి ముందు నీ భర్త ప్రాణాలు తప్ప అన్న యముడు ఈ వరానికి మాత్రం ఆ షరతు విధించలేదు. దాంతో సావిత్రి, యమధర్మరాజా, ఇప్పటిదాకా నీవు ఏం వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణములు తప్ప అన్న షరతు పెట్టావు. ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కనుక నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను. యమధర్మరాజా, సతికి పతియే దైవము. పతిలేని జీవితం సతికి దుర్భరం. ఏ శుభకార్యానికి ఆమెను పిలవరు కనుక సాల్వభూపతి తనయుడైన సత్యవతుణ్ణి పునర్జీవుణ్ణి చేయుము అని కోరింది. ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవతుడి జీవుణ్ణి అతడి శరీరంలో ప్రవేశపెట్టాడు. అప్పుడు యమధర్మరాజు సావిత్రితో, సావిత్రి, నీ భర్త 400 సంవత్సరాలు జీవిస్తాడు. నీకు 9 కుమారులు కలుగుతారు. నీవు కీర్తిమంతురాలు అవుతావు అని చెప్పి వెడలిపోయాడు. సావిత్రి వెనుదిరిగి సత్యవతుని దేహమున్న చోటకు వచ్చింది. భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నది. కొంతసేపటికి సత్యవతుడు నిద్రలో లేచినట్లుగా లేచాడు. అప్పుడు సత్యవతుడు, ఏమిటి సావిత్రి, ఇంతసేపు నిద్రపోయాను, లేపలేదా? కానీ ఎవరో నన్ను పట్టి లాగినట్లుగా ఉంది. అది కల కాదు, నిజమే అన్నట్లు ఉంది. ఎవరై ఉంటారు అన్నాడు. దానికి సావిత్రి, నాథా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి అని ఇద్దరూ కూడా ఆశ్రమానికి వెళ్ళారు. ఇప్పటికే భూపతికి చూపు వచ్చింది. ఎదురుగా కుమారుడు కనిపించక పరితపిస్తున్నారు. వారు రాగానే ఆలస్యానికి కారణం అడిగారు. సత్యవతుడు తనకు తలనొప్పి రావటము, పడుకోవటం, ఎవరో మహానుభావుడు కనిపించటం వరకు చెప్పాడు. అప్పుడు సావిత్రి, మామగారు, నా భర్త సత్యవతునికి ఈరోజు మరణం అని చెప్పారు కదా, అందుకని నేను నా భర్తతో అడవికి వెళ్ళాను. అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు. యమధర్మరాజు నా భర్త ప్రాణములు తీసుకుపోతూ ఉండగా నేను అతనిని వెంబడించాను. అతనిని స్తుతించి అతని కృపను పొంది 4 వరాలు పొందాను. అందులో చివరిది నా భర్త ప్రాణములు, మరొక వరం తమకు చూపు వచ్చుట, మరొక వరం మీ రాజ్యం ప్రాప్తించుట, ఇంకొక వరం నా తండ్రికి వారసులు కలుగుట, 4వది నా భర్త ప్రాణములు అన్నది. ఆ మాటలు విన్న సాల్వభూపతి, అమ్మ, ఆపస్సమయంలో ఉన్న మమ్మల్ని నావలా ఆదుకున్నావు, నీ పుణ్య చరితము కీర్తినీయము అన్నాడు. తరువాత సాల్వభూపతి అంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారు కలహించుకొని మరణించారని, ధూమతేజనుడి రాజ్యపాలన చేయమని కోరారు. ధూమతేజనుడు తిరిగి రాజయ్యాడు. సత్యవతుడు యువరాజయ్యాడు. సావిత్రి సమస్త రాజభోగములు అనుభవించింది. కనుక ధర్మరాజా, పతివ్రత అయిన ద్రౌపది కూడా నీకు సావిత్రి వలె శుభములు చేకూరుస్తుంది అని చెప్పి మార్కండేయుడు తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.